ప్రతిపక్ష పార్టీల మిత్రులు కూడా నోరు బారేసుకుంటా ఉన్నారు. నోరు బారేసుకోవడం అంత ఈజీ రాజకీయాలు ఇంకోటి ఏది లేదు. నోరే బారేసుకోదలుచుకుంటే, విమర్శలే చేయదలుచుకుంటే మేము వాళ్ళకంటే గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇది సమయం కాదు. ఏ ఎన్నికలు లేవు దీనిలో. ఇప్పటికిప్పుడు వచ్చేది ఏమీ లేదు. రాజకీయంగా లాభం వచ్చేది లేదు, నష్టం వచ్చేది లేదు. అందరం కలిసికట్టుగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా చేయాల్సిన ఈ సమయంలో, ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో ఎవరు మాట్లాడినా చూస్తున్నాం. ఏమంటారంటే ఒక్కొక్క ఆయన వచ్చి మీరు పరీక్షలు చేయడం లేదంటారు. పరీక్షలు చేయడం లేదు అనే మాట అర్ధరహితమైన మాట. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు ఎంత మేరకు చేయాలో అంత మేరకు మంత్రి గారు చేస్తున్నామని ఒకసారి కాదు పలుమార్లు చెప్పినారు. ఇంకా పెంచమంటే ఇంకా పెంచుతామని కూడా చెప్పారు, చేస్తూ ఉన్నారు. పరీక్షలు చేయడం లేదనే మాట అర్ధరహితం. రెండవది, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కరోనా విషయంలో కేసీఆర్ ఫెయిల్ అంటారు. ఒక ఆయన పత్రికల్లో స్టేట్మెంట్ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మరి కరోనా విషయంలో కేసీఆర్ గారు ఫెయిల్ అంటే మీరు కేవలం కేసుల సంఖ్య చూసి మరి పాస్ అయింది ఎవరో ఒకరు చూపెట్టండి నాకు ప్రపంచంలో. ఏదన్నా ఒక నాయకుడు, ఏదన్నా ఒక ప్రభుత్వం ఎక్కడన్నా గొప్పగా చేసినారు ఫలానా పని, దానివల్ల తగ్గింది, ఇదేదో ప్రభుత్వ సమస్యలాగా, ప్రభుత్వమే తెచ్చిన సమస్యలాగా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం. ఈ సమయంలో చేయగలిగితే మాట సాయం చేసి ఆత్మస్థైర్యం పెంచి మంత్రి గారితో మాట్లాడి లేదా సిబ్బందితో మాట్లాడి ఎవరి శక్తి మేరకు వాళ్ళు తోడ్పడాలి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేయాలి. కానీ ఈ రకమైన మాటలు మాట్లాడి పనిచేస్తున్న వారి నైతిక స్థైర్యం దెబ్బతీయడం, ఈ రకమైన మాటలు మాట్లాడి పరిగెత్తుతున్న వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టడం ఇది మంచి విధానం అయితే కాదు. విమర్శలే చేయదలుచుకుంటే వారికంటే 100 ఇంతలు మేము చేయగలుగుతాం. మేము కూడా అనొచ్చు. మరి భారతదేశం ఈరోజు 3వ స్థానంలో ఉంది కరోనా విషయంలో. అంటే మరి ప్రధానమంత్రి ఫెయిల్ అయిందా మేము అనాలనా? చాలా బాధ్యత రహితమన్నమాట. ఆ మాట ఎవరైనా మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇది పదవులతో సంబంధం లేని అంశం. ఇది ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ అందరం కూడా జాగ్రత్తగా ఉండి, ఎక్కడి వాళ్ళం అక్కడ మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ, ఇంకొకరికి మనం అంటియకూడదని ఒక స్ఫూర్తి పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి బాధ పెట్టి పైశాచిక ఆనందం పొంది దీనివల్ల వచ్చేదేం లేదు. దయచేసి కలిసి రావాలని మిత్రులు నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, వికేంద్రీకరించి చాలా జిల్లాల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడే నాకు డాక్టర్స్ చెప్తా ఉన్నారు, డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పినారు, సార్ మాకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వచ్చినాయి సార్, ఈ రోజు నుంచి ఇక్కడ కూడా వైద్య పరీక్షలు ప్రారంభిస్తాం సార్ అని చెప్పారు. చాలా సంతోషం. ఎక్కడికక్కడ ఈ రకంగా మంత్రి గారి నేతృత్వంలో, ఎందుకంటే ఈ సమస్య ఇప్పట్లో పోయేటట్టు లేదు. చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈరోజే చూసినారు మీరు, రష్యాలో ఏదో వ్యాక్సిన్ వచ్చిందట, క్లినికల్ ట్రయల్స్ అయినాయట. కొన్ని అక్కడక్కడ సిల్వర్ లైనింగ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ అన్నట్టు అక్కడక్కడ కొన్ని ఆశావహమైన మాటలు వస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. మందో వ్యాక్సినో ఇంత జల్ది వస్తే అంత మంచిది. కానీ అది వచ్చేదాకా జాగ్రత్తగా ఉండక తప్పని పరిస్థితి. అట్లని చెప్పేసి మొత్తం బంద్ పెట్టుకొని ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి. పర్యావరణ పరంగా అదైతే ఇవాళ మజీదు మందిరాలను ఏకంగా కలిపి ఇవాళ కేసీఆర్ కూల్చిండు. కేసీఆర్ కూల్చుడు పూర్తి అయిందో లేదో ఎంబడే ఆయన వంది మాగదులు, ఆయన ఎంగిలి మెత్తులు తిని బతికేటోళ్ళు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కులపిచ్చితో బయటకు వచ్చేసి అబ్బా అద్భుతం కేసీఆర్ గారు కొత్తది కడతా అన్నారు, మాకు చాలా సంతోషం వేసిందని చెప్పి ఇవాళ ఓ 2-3 ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతారు. అంటే హిందూ మతానికి మీరు యజమానులు, మైనారిటీ ముస్లిం మతానికి ఇంకొక ఆయన యజమానా? మీ అయ్యా జాగిరా ఏమన్నా మత విశ్వాసం ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధం లేనిది. సచివాలయంలో నిర్మించిన దేవాలయం కానీ లేకపోతే మసీదులు కానీ అక్కడ ఉద్యోగస్తులకే కాదు, సచివాలయానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు అందరికి కూడా వాళ్ళ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్మించినవి. ఇది విశాల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల కోసం నిర్మించిన వాటిని కేసీఆర్ కూలగొడితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక 2-3 నాయకులు కేసీఆర్ ఎంగిల్ మెతుకులు దీన్ని బతికేటోళ్ళు ఇవాళ స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన మా మిత్రుడు, ఆయన పొత్తుల పార్టీ, ఇక ఆయన వివరాలు పూర్తిగా పెద్దలు చెప్తారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా స్వాగతం పలుకుతున్నా అన్నాడు. అసలు సిగ్గు ఉండాలి బీజేపీ వాళ్ళకి, ఎంఐఎం వాళ్ళకు. మజీద్ పేరు మీద, మందిరం పేరు మీద దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను దిగమింగిన ఎంఐఎం బీజేపీ ఇవాళ కేసీఆర్ మందిరాన్ని, మసీదులను కూలగొడితే నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? ఇంట్లో పండుకున్నారు, రోడ్డు ఎందుకు ఎక్కుతలేరు? ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు, హిందూ ముస్లింల ప్రాణాలను బలిగొన్న ఎంఐఎం బీజేపీ ఎందుకు ఇవాళ నోరు మూసుకున్నది? కేసీఆర్ ఇచ్చే కమిషన్లో
కేసీఆర్ ఇచ్చే లంచాలకు మీ నోరులు ఏమన్నా మూత పడ్డాయని నేను అడుగుతున్నా. మీ కక్కుర్తికి ఇది పరాకాష్ట. ఎంఐఎం బీజేపీ కక్కుర్తికి ఇది పరాకాష్ట. కేసీఆర్ చేసిన దుర్మార్గం, దేవాలయాన్ని మసీదులను కూల్చిన కేసులో క్రిమినల్ కేసులు పెట్టి బేడీలేసి రోడ్డు మీద నడిపించుకుంటా కేసీఆర్ గారిని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి. అత్యంత నమ్మకం విశ్వాసాలతో కూడిన 100 సంవత్సరాలు దాదాపుగా క్రితం కట్టిన నల్లపోచమ్మ గుడి, అదేవిధంగా మసీదుని ఇవాళ కేసీఆర్ కూల్చేస్తే మీరు మిన్నకుట్ట ఉండడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య. ఇవాళ కేసీఆర్ చేసే దుర్మార్గాలకు ఎంఐఎం బీజేపీ వంత పాడుతున్నది, స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన మీద అప్రాప్రియేట్ ఫోరంల కోర్టులలో కేసులేసి క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, ముఖ్యమంత్రి గారిని శిక్షించే విధంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది. అదేవిధంగా ప్రజల విశ్వాసం, నమ్మకం, మతం అనేది మన విశ్వాసం. అమ్మ నాయన ఎంత నిజమో మత విశ్వాసం అనేది కూడా అంతే నిజం. హిందూ మతానికి ఎవడో నరేందర్ రావు అనే ఒక సన్యాసి గారు సెక్రటేరియట్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు యజమాని కాదు, లేకపోతే ముస్లిం మత విశ్వాసాలకు అసదుద్దీన్ ఓవైసీ యజమాని కాదు. ఇది రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసం. ఈ విశ్వాసానికి దెబ్బ తగిలే విధంగా కార్యాచరణ చేపట్టిన కేసీఆర్ను తక్షణమే శిక్షించాలి. ఇవాళ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రకటించాలి. సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టడాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా? ఒకవేళ సమర్థించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఎన్నో దగ్గరల దారులలో మనం చూసినాం, రోడ్ల మధ్యలో మందిరాలు మసీదులు ఉంటే రోడ్ వైడనింగ్లో కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణించే రోడ్ల మీద అడ్డం వచ్చిన మసీదు మందిరాలను తొలగించకుండా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇవాళ చాలా దగ్గరలో రోడ్ల విస్తరణ పనులు ఆగిపోయినాయి. ఎక్కడైనా పనులు చేపట్టకపోతే అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి అక్కడ కూర్చొని జెండా బాతి మరి వాటిని అడ్డుకుంటున్నాడు. మరి ఇవాళ సచివాలయంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అక్కడ ఒక మసీదు నిర్మిస్తే ఇవాళ దాన్ని కూలగొడుతుంటే ఎందుకు ఇవాళ ఎంఐఎం పార్టీ మిన్నకుట్ట ఉన్నదో ఇవాళ మైనారిటీ సోదరులకు, ఈ రాష్ట్ర దేశ ప్రజలకు జవాబు చెప్పాలి. అంటే అయోధ్య ఇష్యూని అడ్డం పెట్టుకొని మందిర్ మసీద్ సమస్యలో లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మీరు కేసీఆర్ ఇసిరే ఎంగల్ మెతుకులకు కక్కుర్తిపడి ఇవాళ మీరు కాంప్రమైజ్ అయిపోయి ఈ అంశాన్ని మీద మాట్లాడతలేరు, ఈ అంశాన్ని ఒక అంశం కింద కూడా పరిగణిస్తలేరు అంటే మీరు ప్రజా కోర్టులో శిక్షకు అర్హులు అన్న సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ. ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఒకే తానులోని ముక్కలు. వీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు వీళ్ళందరూ గుమిగూడి ప్రజల్ని మోసగిస్తున్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.